2020 నుంచి చూసుకుంటే ఇప్పుడు వరకు 10,000కు తగ్గలే. 2022లో మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు అక్కడ సన్ఫ్లవర్ నుంచి జనాలు సన్ఫ్లవర్ తింటారు, ఇది కూడా తింటారు. ఆ సన్ఫ్లవర్ రాకపోవడం వల్ల ఈ ముడి ధర పెరిగి మనకి 22,000 23,000 దాకా పోయింది. ఎప్పుడు అదే రేటు ఉండదు, 10,000కి పడిపోదు. గవర్నమెంట్ కూడా 15,000కి ఈ సంవత్సరం నుంచి క్రాప్ తీసుకోవచ్చు. ఈ 4 సంవత్సరాలు పంట తీసుకోవచ్చు. మొదటి 4 సంవత్సరాలు మీరు కూరగాయలు, పత్తి, మొక్కజొన్న, అన్ని పువ్వులు, బంతి, అన్ని రకాల తోటలు పంటలు వేసుకోవచ్చు. మొక్క నాటిన తర్వాత 4 years వరకు చిన్న చిన్న బుట్ట అంతర పంటలు వేసుకుంటాం. ఒక 6 సంవత్సరాలు వచ్చి నేడు వచ్చిన తర్వాత కోకో ఉంది కదా, చాక్లెట్ గా, 1,000 రూపాయలు ఉంది కేజీ. ఒక ఎకరానికి 200 మొక్కలు పడతాయి. మీకు ఒక్కొక్క చెట్టుకి 1/2 kg కాయలు వస్తాయి, అంటే గింజలు ఎఫెక్ట్ ఉంటుంది. ఉంటాయి. చెప్తా అది కూడా చెప్తారు. అది వేసుకుంటే అది వేసుకోవచ్చు. తర్వాత మనకి ఒక్క చెట్లు వేసుకోవచ్చు. తర్వాత మీరు మన నట్మెగ్ అని జాజికాయ వేసుకోవచ్చు. ఆల్రెడీ అశ్వపేట దంపేటలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేశారు. కాబట్టి అట్లాంటి పంటలు వేసుకోవచ్చు 6 సంవత్సరాల తర్వాత మీకు గవర్నమెంట్ ఇస్తుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఆయిల్ పామ్ ఎందుకు విస్తరిస్తుంది గవర్నమెంట్ అన్ని జిల్లాల్లో విదేశాల నుంచి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మనం ఆయిల్ కొనుక్కుంటాం. మనం ఎట్లయితే పెట్రోల్ ఇట్లాంటి దిగుమతి చేసుకుంటాం, తినే ఆయిల్ కూడా బయట నుంచి తీసుకుంటున్నాం, ఇండోనేషియా, మలేషియా, ఈ ఏరియా నుంచి. కాబట్టి ఇక్కడే ఉత్పత్తి అయింది అనుకోండి, ఆ డబ్బులు మన డబ్బులు అటు పోయాయి. ఇక్కడ ఉత్పత్తి అయింది. ఉద్దేశం ఏంటంటే స్వయం సమృద్ధి. మన ఇంట్లో కూరగాయలు పండించుకున్నాం అనుకోండి, మన డబ్బులు మిగులుతాయిగా. దాని బెండకాయలు వేశారు రైతు శ్రీను గారు బెండకాయలు వేశారు. ఇప్పుడు ఆయన తింటాడు, 10 మందికి అమ్ముకుంటాడు. ఆయన ఖర్చు ఏమి ఉండదు, కూరగాయల మీద ఆదాయం వస్తుంది. అట్లా ఆయిల్ పామ్ కూడా అదనమాట ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం 1,00,000 ఎకరాల్లో చేయాలనేది ఉద్దేశం అన్నమాట. రేపు ఆదివారం 14వ తారీఖు జూలై ఈ నెల మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ మీలాంటి రైతులందరినీ కూడా సమన్వయం చేసి మీ అందరినీ కూడా సమాయత్తం చేసి దీని మీద అవగాహన కార్యక్రమాలు కూడా మనం పెద్ద ఎత్తున చేపడతాం. ఇది జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు అద్వైత్ కుమార్ సింగ్ సార్ ఉన్నారు కదా, ఆ సారు మన గౌరవ హార్టికల్చర్ డైరెక్టర్ గారు షేక్ యాస్మిన్ బాషా మేడం ఉన్నారు, ఏఎస్ అధికారి. వాళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తారు. ఆయిల్ పామ్ వేసుకుంటే మంచిది. ఎప్పుడు పత్తి, మిర్చి వేసుకుని కొన్ని ఇబ్బందులు పడే బదులు ఇది వేసుకుని దాన్ని అంతర పంట వేసుకోవచ్చు. దానికి 4 సంవత్సరాలు మీకు ప్రభుత్వం కొంత 4,000 మీ అకౌంట్కి వస్తున్నాయి. ఆల్రెడీ రవీంద్ర గారికి మెయింటెనెన్స్ ఆల్రెడీ వీరికి అకౌంట్లో పడ్డాయి 2 years. మన 1,55,00,000 మనం 927 మంది రైతులు కూడా అకౌంట్కి కొట్టాం. ఇది కాకుండా రైతులు గట్ల ఏమంటే బ్యాంబూ వేసుకోవచ్చు. సపోజ్ ఆ రోడ్డు ఏమంటే ఖాళీగా ఉంది భూమి, అటు ఉట్టి కలుపు మొక్కలు పెరుగుతున్నాయి, దాని నుంచి మీకు